మరి ఈ 11వ రోజులో మనం తెలుసుకునే జ్ఞానము ఫస్ట్ నిస్సహాయత. అసలు ఈ నిస్సహాయత అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుందాం మాస్టర్స్. సాధారణంగా మన సమాజంలో నాకు ఎవరు సహాయం చేయలేరు, ఎవరు నాకు సహాయం చేయటం లేదు, నేను ఒంటరి వాడిని, నా వల్ల ఇక కాదు, నిస్సాహితలో ఉన్నాను అని వినటం పరిపాటి. ఇక్కడ సహాయం లేకపోవటం అనేది ఆధ్యాత్మిక సాధన కూడా వర్తిస్తుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇంట్లో పనులు సతమవుతున్న భార్య లేక భర్తకు, పేషెంట్లు వారికి మనం ధ్యానము, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి చెప్పినా మాకు టైం లేదు, మనం ఎంత చెప్పినా మాకు టైం లేదు, ఇంట్లో సపోర్ట్ లేదు అంటూ. కానీ మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆధ్యాత్మికంగా జీవించడానికి ఏ విధంగా సహకారాలు అందుతాయో తెలియజేసే కాన్సెప్టే నిస్సహాయత. దీని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. అసలు నిస్సహాయత అంటే ఏమిటి? ఆధ్యాత్మిక సాధన మార్గంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కుటుంబంలో కానీ, సమాజంలో కానీ కొన్ని సందర్భాల్లో అవసరమైన సహాయం పూర్తిగా లభించకపోవచ్చు. దానికి కొన్ని ఉదాహరణలు తెలుసుకున్నాం. వాడికి సహాయం లభించకపోవచ్చు. కొన్ని ఉదాహరణలు ఏంటంటే, ఫస్ట్ మానసికంగా లేదా స్పృహలేని రోగులు, మంచం మీద నుండి కదలలేని వారు, మరి తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు. 2, కొత్త ఉద్యోగము లేదా వ్యాపారం పెట్టడం, మార్కెటింగ్ ఉద్యోగాలు. 3, మతపరమైన ఒత్తిడి. ఇది చాలా ఉంటుంది. మతపరమైన ఒత్తిడి, ఇతర సాధనా పద్ధతులను అసలు ఒప్పుకోకపోవటం. 4, భర్త, భార్య మరియు పిల్లల్లో ఒకరి నుండి మరొకరికి సహకారం లేకపోవటం లేదా పూర్తి వ్యతిరేకత. ఇంకొకటి 5, సమాజంలో ఒప్పుకొని లేదా దూరంగా ఉంచే అనారోగ్యం కలగటం. అంటే ఏంటి? అంటువ్యాధి. దగ్గర స్నేహితులతోటి, గ్రామస్తులు లేదా వారు నివసిస్తున్న ప్రదేశంలో ఎటువంటి సహకారం లేకపోవటం. ఇది బయట వాళ్ళకి వచ్చేది ఇది. సరే, ఇటుంటుంది. మనం ఏం చదువుతాం? సాధన అంటే ఏంటి సాధన? క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారు ఎక్కడైతే వ్యక్తిగతంగా సమయం చిక్కుతుందో ఆ సమయంలోనే వాళ్ళు చేయగలిగినంత బట్టి ధ్యాన సాధన చెయ్యాలి. ఎంత సమయం దొరికితే చెయ్యాలి. అలా ఎప్పుడైతే 5 నిమిషాలు మొదలుకొని ఎంతసేపు అయినా, ఏ సమయం అయితే వారి ఖాళీ ఉంటుందో ఆ సమయాన్ని కూడా సాధనగా ఆత్మానుభవం స్థితికి మార్చుకోవటంలో అప్పుడు మాత్రమే క్రమేపీ మిగతా సమయం వాళ్ళకి అనుకూలంగా మారటం గమనిస్తాం. వాళ్ళు ముందు మొదలు పెట్టాలి. 5 నిమిషాల 10 నిమిషాల అని గమనిస్తే అప్పుడు వాడికి ఆ సమయం అనేది నేచర్ నుంచి వస్తుంది. ఎట్లా? మనం వాడే గ్యాసు, కూలర్, గ్రైండరు, వాషింగ్ మిషన్, రవాణా వాహనాలు వంటి వస్తువులు మొదటగా ఎవరు కూడా వాడుక విషయంలో సరైన సహకారం లేదు. ఫస్ట్లో ఇవన్నీ మాకెందుకు లే అన్నారు సమాజం. ఎందుచేతంటే వాటి వల్ల ఏదైనా చెడు జరుగుతుందేమో అన్న భయం కలిగి ఉండటం లేదా ఖర్చులు లెక్క వేయటం. కాలక్రమేణా వాటి వాడుక విషయంలో అవగాహన కలిగి కొన్నాళ్లకు నిత్యావసర వస్తువులు అవి రోజు అధికంగా ప్రాధాన్యత పొందున్నాయి. కొన్నాళ్ళు భయపడారు, తర్వాత వాటినే ఉపయోగిస్తున్నారు. అలాగే అటాచ్ బాత్రూమ్ అన్నది కూడా మరుగుదొడ్లో ఇంట్లోనేనా అన్న అసహ్యంతో కూడిన భావంతో మొదట్లో ఎవరూ సహకరించట్లేదు. ఇంట్లో దొడ్లేంటి అని అప్పట్లో వ్యతిరేకించారు. రాను రాను అదే అవసరమై వాడుకలో రావటం జరిగింది. అలా ఒక గుండు సూది నుండి ర్యాకెట్ వరకు మొదట ఎవరూ కూడా సరి అయిన సహకారాన్ని అందించలేకపోయినా రాను రాను అది నిత్యావసర వస్తువులుగా మారిపోవటం గమనించాం. నిత్యావసరం అది లేనిది కుదరట్లే ఇప్పుడు. ఇక్కడ సహాయం లేకపోవటం అంటే ఏంటి? వాళ్ళు ఏం చెబుతారు? నాకు అసలు సమయం చిక్కట్లేదు. ఫస్ట్ పాయింట్ ఏం చెబుతారు? నాకు అసలు సమయం చిక్కట్లేదు, నాకు ఎవరూ సహాయం చేయటం లేదు, నేను ఉన్నంత పరిస్థితి సరిగా లేదు, నా పరిస్థితులు సరిగా లేవు, నాకు ఎవరు అనుకూలంగా లేరు, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనేమీ చేయలేను. ఇవి వస్తే వాళ్ళ నోట్లోంచి అని ఎవరైతే సాధారణంగా సాధనలో ప్రారంభం దశలో మాట్లాడతారో నిజానికి అది పూర్తి శాస్త్ర విరుద్ధం. అది శాస్త్ర విరుద్ధం. ఎంత అవకాశం లేని సమయంలో అయినా సరే తపనతో మన యొక్క సంకల్పాన్ని 24 గంటలు మనం చేరుకోవాల్సిన విషయం మీద గనక ఉంచితే ఎటువంటి సామూహిక కుటుంబ పరిస్థితుల్లో మనం పనిచేసినప్పటికీ కూడా అంతరతంగా మన సంకల్పాన్ని నేర్చుకోవడానికి సమయం దొరుకుతుంది. నీ దగ్గర గట్టి సంకల్పం ఉండాలి, దొరుకుతుంది. అదే గమనిస్తాం. అలా
ఒక దారి దొరికినప్పుడు దాన్ని వృధా చేసుకోకుండా వచ్చిన అవకాశాన్ని సాధనతో పూర్తిగా వినియోగించుకుంటే మున్ముందు అదే అలవాటుగా మారుతుంది. నువ్వు మొదలు పెడితే అది నిదానంగా అలవాటుగా మారుతుంది. ఎందుకంటే వర్తమానం నుంచే తిరిగి వర్తమానం తయారవుతుంది, వర్తమానంలో నుంచే మళ్ళీ వర్తమానం తయారవుతుంది అనేదే భూమండలం యొక్క నిర్మాణ కార్యక్రమం. అదే వేమన చెప్పాడు, పట్టు పట్టరాదు పట్టు విడవగరాదు, పట్టు పట్టరాదు పట్టు విడవగరాదు, పట్టు పట్టనేల బిగియు పట్టవలే, పట్టి విడవ కంటే పడి చచ్చుట మేలయా, విశ్వధాభిరామ వినరవేమ. అలాంటి పట్టు పట్టాలని వేమన కూడా చూస్తారు. మరి మనం కోరుకున్నది ఏం కోరుకుంటున్నాం? మనం ఆత్మ సామ్రాజ్యాన్ని పరికించి చూస్తే ఈరోజు మనం క్లిష్ట పరిస్థితుల్లో కూడా సందర్భంగా అచేతన వ్యవస్థ నుండి మనం చేతన వ్యవస్థలోకి అరువు తెచ్చుకున్న ఓ సంఖ్యావతం మాత్రమే ఏకకాలంలో అనేక పరిధిలో ఉండే సామర్థ్యం కలిగిన చైతన్యం తన ముందును పెంచుకునే దిశగా అనుభవాన్ని ఉపరితలంలో తెచ్చుకోవాలి. నీకు ఉంది అవకాశం, తెచ్చుకోవాలి. తెచ్చుకుంది. సమాధానికి సిద్ధంగా ఉన్న ప్రశ్నే మనం తీసుకున్నామని సత్యాన్ని మనం విశ్వసించినప్పుడు మనంతటా మనకే అది క్రమేపిగా హఠాత్తుగా కానీ తడుతుంది, చిక్కుముడి వీడుతుంది. నువ్వు కనుక ఇది చేస్తే చిక్కుముడి కూడా వీడుతుంది. అయితే ఈ పరిస్థితుల్లో ఎవరో మనపై రుద్దారు లేదా భగవంతుడు ఇచ్చాడని ఆలోచిస్తూ అలానే అందరితో మాటల్లో వ్యక్తపరుస్తున్నంత కాలం మన సమస్య యొక్క పరిష్కారానికి దూరంగానే ఉంటాము. ఇట్లా ఉన్నవాళ్ళు దూరంగా ఉంటారు. ఏ రోజైతే ఇది నేను సృష్టించుకున్నదే, ఇది నా వల్లే చేతన అవుతుంది, నేను దీన్ని పరిష్కరించుకుంటానని నమ్ముతామో అప్పుడే మనం పరిస్థితుల నుండి పూర్తిగా బయటపడుతుంది. ఇది నేనే సృష్టించుకున్నాను, నేను దీన్నే పరిష్కరించుకున్నప్పుడు బయటపడతాను. నాకు తెలిసిన ఒక స్నేహితురాలు సాధనపై ఎంతో తపన ఉండేది. కానీ ఉదయాన్నే ఇంట్లో పిల్లలు, స్కూలు, ఆఫీసు, సాయంత్రం మళ్ళీ సంసారం, ఇలా కాలయాపన చేస్తూ ఉన్నది. నిజంగా చూస్తే భర్త చనిపోయాడు. పిల్లలతో, ఉద్యోగంతో చాలా క్లిష్టమైన పనే సాధనకు సమయం తీయటం. కానీ అటువంటి సమయంలో అకస్మాత్తుగా ఉద్యోగం బదిలీ జరిగి 2 గంటలు వెళ్ళటం, 2 గంటలు తిరిగి రావటం ట్రైన్ ప్రయాణం పడింది. ఆమెకి ట్రాన్స్ఫర్ అయింది. 2 గంటలు పోవాలి ట్రైన్లో, 2 గంటలు రావాలి. ఇప్పుడు చక్కగా ట్రైన్లో ఏం చేసిందామా? ధ్యానము, పుస్తక పఠనం వచ్చి రాని భాషల్లో మాట్లాడి హిందీ నేర్చుకోవటం, సంగీతము మరియు సీడీలు, సెల్ ఫోన్లో వినటం, అన్ని సాధనలో 4 గంటలు చక్కగా అవ్వడం ఆరంభించింది. మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టు ప్రకృతే మనకు సహకరిస్తుంది. అలా ఇబ్బందుల్లో కూడుకున్నది ఏదైనా మనకు అనుకూలంగా మార్చుకొని సాధనకు కావలసిన తపంతో చేర్చుకున్నప్పుడే తిరిగి యథాస్థితికి చేరుకోవటం జరుగుతుంది. ఇది ఆమెదిచ్చింది. మరి సమాజంలో ఏమంటారు? బాగున్నప్పుడు చెయ్యాలి అంటారు సమాజం. ఆల్కహాల్ బానిసైన వ్యక్తి ఆల్కహాల్ తీసుకున్న సమయంలో అతను మన మాట వినకపోవచ్చు, తాగినవాడు మన మాట వినవచ్చు. కానీ రోజులో ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, లేదా కనీసం బాగుండి బాగా మాట్లాడుతున్నప్పుడు మనం అతనితో ధ్యానం చేయిస్తే, ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడోసారి చేయిస్తే క్రమేపీ ఆల్కహాల్ తీసుకోవాల్సిన ఒత్తిడి తగ్గి ఆ మందు తాగే అవసరాన్ని మనం తగ్గించవచ్చు. ఎప్పుడో ఖాళీ దొరుకుద్ది, వాడికి చెప్పచ్చు కదా. ఉద్యోగంలో తలములకలైన వ్యక్తి కూడా వారంలో ఒకరోజు ధ్యానం మొదలు పెడితే క్రమేపీ మధ్యలో అతన్ని అనుకోకుండా సమయం చిక్కి సాధన చేయటానికి అవకాశం దొరుకుతుంది కదా. వాళ్ళకు కూడా అట్లా చెప్పచ్చు కదా. నాకు అవకాశం లేదు, నాకు సమయం లేదన్న సాకుల నుండి పూర్తిగా బయటపడే అవకాశం దొరికినంత మేరకు ఎప్పుడైతే పూర్తిగా ఆధ్యాత్మిక సాధనలో, ధ్యాన సాధనలో మునిగి ఉంటామో అప్పుడు కొద్ది రోజుల్లో మనకు అనుకున్నటువంటి సమయాన్ని పూర్తిగా మన చేతుల్లో తెచ్చుగలుగుతాం. నువ్వు మంచి సంకల్పం పెట్టి నువ్వు మొదలు పెడితే ఆ సమయం నేచర్ నీ దగ్గరకే తీసుకొస్తుంది. చూడటానికి బయట సమాజం కానీ, కుటుంబ సభ్యులు కానీ మనం నిర్దేశించినట్టు కనపడినా చివరికి మనం ఏదైతే తలిచామో అదే పూర్తిగా జరిగే స్థితికి మనం ఎదగలం. ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సింది ఒక నీతి వాక్యం ఉంది. ఏమిటి? తెలివైన వారు అవకాశాన్ని సృష్టించుకుంటారు. ఏంటి నీతి వాక్యం? తెలివైన వారు అవకాశాన్ని సృష్టించుకుంటారు, బలహీనులు అవకాశం కోసం ఎదురు చూస్తారు. బలహీనులు అవకాశం కోసం ఎదురు చూస్తారు. అవకాశం వచ్చినప్పుడు చేద్దాంలే
అని కాకుండా అవకాశాన్ని మన తపనతో, మన సంకల్పంతో మనం ఎప్పుడైతే తయారు చేసుకుంటామో అప్పుడే మనం బలవంతులుగా పరిగణించగలుగుతాము. మనలోని మూలాజ్ఞానమే మన బాధలన్నింటి కారణం. ముందు ఈ పరిస్థితి నుండి నన్ను నేను బయటికి వేసుకోవటమే అవసరమైన జ్ఞానము. సాధన పైన నేను దృష్టి పెట్టదలుచుకున్నాను అన్న దృఢ నిశ్చయాన్ని తీసుకున్న మరుక్షణం నుండి ఫలితం కనబడటం మొదలవుతుంది. నువ్వు ఎప్పుడైతే దిగుతావో ఫలితం కనబడుతుంది. దీనికి ఒక గుర్తు. ఏంటి గుర్తు? తామర పువ్వే గురువు. తామర పువ్వు ఎందుకు పనికిరాని అసహజమైన బురద నుండి అతి సహజంగా నిట్ట నిలువుగా ఎదిగి ఎంతో అందమైన పువ్వుగా దర్శనమిస్తుంది. అంతే కదా, బురదలో ఉంటుంది, పందులు దొల్లాడితే అట్లా దాంట్లో మంచి దర్శనమిస్తుంది. అదేవిధంగా ప్రతి మనిషికి జీవితంలో అనేక సంఘటనలు పరంపర ఒక్కోసారి దుస్సాధ్యం అనుకునే సంఘటనలు ఎదురు కావటం సహజం. దీనిని మనం అప్పటికే బురదమయ జీవితంగా పోలిస్తే అటువంటి పరిస్థితుల నుండి తనకు తాను అత్యున్నతమైన స్థితిలో లేదా సంపూర్ణమైన ఆనందమయ స్థితిలోకి నెట్టగలగటానికి అవకాశం ఎప్పుడు ఉంటుంది. అంత ఇదిగా ఉన్న సమయం ఎప్పుడు ఉంటుంది అనేదే అందమైన తామర పువ్వు పరిగణించాలి. ఇక్కడ తామర పువ్వు అన్నది మంచి అవకాశంతో తిరిగి పరిపూర్ణ సహజ ఆనంద స్థితికి చేరుకోవటంలో సమానం. ఏంటిది? ఏమొస్తాయి? రాత్రికి రాత్రి ఎదురయ్యే ఆర్థిక సంక్షోభం, ఎంతో ఆనందంగా ఉన్న కుటుంబంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా చనిపోవటం, ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగం రాకపోవటం, పెళ్లి వాయిదా పడటం లేదా కుదరకపోవటం వంటి అనేక సహజమైన సందర్భాల్లోనూ ఏ వైద్యంలోనూ సమాధానం లేని అనారోగ్యంతో బాధపడటం, మరి ఇక జీవితమే లేదు, చావే గతే అనిపిస్తుంది. కానీ అటువంటి స్థితి నుండి తిరిగా పూర్తి ఆనందమయ జీవితం రావటానికి ఎప్పుడు ఒక ద్వారం తెరిచే ఉంటుంది. అది తక్కువ సమయంలో విధానంతో అన్న విషయాన్ని గుర్తు చేసేదే తామర పువ్వు. తామర పువ్వు ఇట్లా గుర్తు చేస్తుంది. ఈ భూమిపై ఉన్న అసాధ్యం అనేది ఏదీ లేదు అన్న సంకల్పాన్ని, సమయాన్ని మనకు కావాల్సిన విషయంపై కేంద్రీకరించి మనలో మూఢత్వాన్ని, స్థిరమైన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్టు మార్చుకోవటం మనం చేయవలసిన పని. మనం అవన్నీ కుండలు బద్దకట్టు చేయవలసిన పని. దీనిని గుర్తు చేసే తామర పువ్వు నిట్ట నిలువుగా ఎదగటము. అంతేకాక భద్రపత్త విభూనాంశ అని భగవద్గీత శ్రీకృష్ణుడు తెలిపినట్టు, అంటే తామరాకు మీద నీటి బిందువులా ఉండటం అన్న సూక్తి ప్రతి క్షణంలో ఎలా జీవించాలనేదే తెలిపేదే తామర పువ్వు. ఎలా జీవించాలనే తెలిపేదే తామర పువ్వు. ఎన్ని పనుల్లో లేదా కార్యక్రమాల్లో మనల్ని మనం ఎంతగా కల్పించుకున్నప్పటికీ ఒక్కొక్క క్షణంలో ఎన్నో ఉన్నా లేకపోయినా ఒక్కటే అనిపిస్తుంది. ఏంటది? అకస్మాత్తుగా ఒక పని నుండి మనం తప్పించబడినా లేదా ఒక పని జరగదని ఎటువంటి బాధకు లోనైనా కాకుండా మనం నిమిత్త మాత్రము, మన పని మనం చేశాము, ఇంతవరకు చేయటంలోనే ఆనందం వచ్చింది కదా అనుకొని అవసరమైతే పనిని లేదా ఆ పని యొక్క ఫలితాన్ని విడిచిపెట్టగలగాలి. కాబట్టి ఇక్కడ సపోర్టెడ్, నాన్ సపోర్ట్ అనే అంశాన్ని అర్థం చేసుకొని నాన్ సపోర్టెడ్గా ఉన్న పరిస్థితిని సపోర్ట్గా మార్చుకోవటం అన్నది మన వల్ల మాత్రమే అవుతుంది. ఏదైనా నీ వల్ల అవుతుంది. విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి గమనించాలి. ఈ స్థితిలో ఉన్నవారు అందంగా ఉన్న తామర పువ్వు భగవంతుణ్ణి పరిసరాల్లో ఉంచుకొని నిజమైన లేదా బొమ్మ ప్రతిరోజు చూడటం ఎంతో మేలు కలిగిస్తుంది. ప్రతి ఇంట్లో ఒక తామర పువ్వు అనేది వాల్ పోస్టరు ప్రతి చోట కానొచ్చేటట్టుగా మన పరిస్థితులను బట్టి అది చూసుకుంటే మనకు ఒక మార్పు వస్తుంది. ఇంకొకటి, మంచం పట్టిన వారు మానసిక రోగ విషయంలో ఎట్టుంటారు వీళ్ళు? ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే అనేక మంది తమ కుటుంబ సభ్యులు చెబుతారు. ఏం చెబుతారు? మా దగ్గర పూర్తిగా అనారోగ్యంతో ఉన్న శారీరక లేదా మానసిక రోగులు ఉన్నారు. అసలు తమకై తాము ఏమీ చేసుకోలేరు. వారిని దీని ద్వారా ఏమైనా చేయగలమా అని అడుగుతారు. ఇట్లున్నారండి మా ఇంట్లో, వాళ్ళ ద్వారా ఏమైనా అని అడుగుతారు. వారు ఉన్న స్థితికి వారు అడిగిన విధానం సరైనదే. కానీ అటువంటి సందర్భాన్ని మనం నిశ్చితంగా పరిశీలించి ఇక్కడ బాధపడుతుంది పేషెంట్ కన్నా వారు సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్న తోటి వారని గమనించాలి. పేషెంట్ కన్నా వాళ్ళకి ఎవరైతే సపపరివ అన్ని వర్క్ చేస్తుంటారో, అందిస్తుంటారో వాళ్ళది బాధ అని గమనించాలి. ఆ విషయం వారికి తెలుసు. ఎవరైతే పేషెంట్ గురించి బాధపడుతున్నారో వారు శారీరకంగా మానసికంగా బాగానే ఉంటూ ఏదైనా చేస్తే విని అర్థం చేసుకునే స్థితి, అంటే పేషెంట్ కాకుండా
ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళు మరి ముఖ్యంగా పేషెంట్లకు అతి సన్నిహితంగా ఉంటూ పేషెంట్ని పూర్తిగా చూసుకుంటున్న వాళ్ళపై తెలిపిన నిస్సహాయత కోవలోకి వీళ్ళు వస్తారంతా. బాధపడే వాళ్ళు ఎక్కువ సాధన చెయ్యాలి. అక్కడ బాధపడే వాళ్ళు ఏది అనారోగ్యంగా మంచం మీద ఉన్న వాళ్ళకన్నా బాధపడే వాళ్ళు ఎక్కువ సాధన చేయాలి. ముందుగా వీళ్ళు కాళ్ళు చిక్కించుకొని బాగా ధ్యానం మరి ఆధ్యాత్మిక పుస్తకం పఠనం చేయటం మొదలు పెట్టాలి. పేషెంట్ వరకు చేయవలసిన వాటిలో అవకాశాన్ని బట్టి సంగీతం వినిపించడం, అక్కడ పిరమిడ్ కింద ఉంచటం, అనారోగ్యం ఉన్నాయని పిరమిడ్ జలం త్రాగించటం, ప్రకృతితో తిప్పడం మొదలైనవంటి ఉంటూ తప్ప వేరే ఎక్కువ ఉండకపోవచ్చు. కానీ పేషెంట్ ద్వారా బాధపడుతున్న మిగతా వాళ్ళు ధ్యానము, స్వాధ్యాయము, సంగజన సాంగత్యం పూర్తిగా జరిపినప్పుడు వీళ్ళు ముందు బాధ నుండి బయటపడిగే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అది పేషెంట్ యొక్క అనారోగ్యం గుణము కనపడటం దగ్గర నుండి కంటి రెప్పల హృదయముతో చూసుకునేవారు దొరకటం కావచ్చు. దీన్ని తెలుసుకోవాలంటే కర్మయోగం 1లోని 3వ స్థాయి వివరణ యోగ పరంపర పుస్తకం పత్రిజీ గారిది కంపల్సరీ చదవాలి. ఏంటి ఇది అనేది పత్రిజీ గారిది చదవాలి. సరే, ఈ రకంగా నిస్సాయితలో ఉన్న వాళ్ళకి ఏమి కొన్ని లేదా సమయం లేదనే వారికి కొన్ని చూసుకున్న పాయింట్లు. మూల ఆధ్యాత్మిక సత్యాలను ట్రాఫిక్ సిగల్ పుస్తకంలోని చక్కగా పేపర్ మీద రాసి లేదా టైప్ చేసి ఇంట్లో లేదా ఆఫీసులో అనేక చోట్ల విడివిగా పెట్టుకోవాలి. ప్రతిసారి వైజంక్షన్ ఎదురైనప్పుడు అందులో ఆధ్యాత్మికకు సాధనకు సంబంధించిన అంశం ఉన్నట్టయితే మొదట దానికి ప్రాధాన్యం ఇచ్చి తర్వాత రెండోది చేసేటట్టుగా పద్ధతి మార్చుకోవాలి. 3, ఒకసారి నిర్ణయం తీసుకొని బయటపడదామని అనుకునే తడువు దానికదే ప్రకృతి నుండి చేయూత సపోర్టు రావటం మొదలవుతుంది. అప్పుడు తప్పగా వాటిని వినియోగించుకోవాలి. ఎందుకంటే సమయమే సాధన కాబట్టి. మరి లాస్ట్ మరీ ముఖ్యంగా ప్రయాణాల్లో సమయాన్ని అది ఎంత తక్కువ అయినప్పటికీ కూడా ఆ సమయంలో సెల్ ఫోన్లో ముందుగా రికార్డ్ చేసుకొని ఉంచిన ఆధ్యాత్మిక ఉపన్యాసాలు వినటం లేదా ధ్యానం, పుస్తక పఠనం వంటివి చేయటం ద్వారా సమయాన్ని పరిస్థితులు క్రమేపా మనం తిప్పుకోవచ్చు. సమయం లేదన్న వాళ్ళకి ఇన్ని రకాలు ఉంటాయి, వాళ్ళు ఎట్టయినా మార్చుకోవచ్చు. అసలు ఇది ఈ రకంగా నిస్సాయిత ఈ పాయింట్ ఉన్న వాళ్ళకి కళల్లో కానీ బయట ఏం కానొస్తాయంటే నిత్య జీవితంలో కళల్లో పూర్తిగా మంచాన పడిన పేషెంట్లు, నిత్య జీవితంలో కళల్లో మంచాన పడిన పేషెంట్లు ఐసీయూ వాతావరణం ఎక్కువ సార్లు వాళ్ళకి రావస్తుంది. హాస్పిటల్లో ఉన్న ఐసీయూ వాతావరణం కానొస్తుంది. మళ్ళా మన చేయుతను ఇవ్వాల్సిన వ్యక్తులు రకరకాల కారణంతో మనం పక్కన పెట్టడం, మనం ఇవ్వాల్సిన వాళ్ళని పక్కన పెట్టడం, మరి వారిని గురించి ఏదో ఒక సందర్భంలో మనంతటా మనకు కానీ చుట్టూ ఉన్న వారి నుండి కానీ సూచనలు లభిస్తూ ఉండటం. మళ్ళా ఇంకోటి ఏమొస్తుంది, ఇంట్లో హాల్లో కూర్చునే పరికరాలు, కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు. ఇంట్లో కూర్చునే పరికరాలు, కుర్చీలు ఇట్టాటని కూర్చునే కూర్చునే పరికరాలు కళ్ళల్లో కానొస్తాయి, కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు. ఎటు పరిష్కారం లేక 4 వైపులా కమ్యూనిటీ ఉండే సమస్యలో చిక్కోవటం. మరి అటువంటి అనుభవాలు 2కి 3 సార్లు వింటారు. ఎటువంటి పరిస్థితుల్లో సమస్యల్లో చిక్కోవటం, ఇంకా అటువంటి అనుభవాలు వస్తే కమ్మేసినట్టుగా. దాని తర్వాత ఇంటి ద్వారము, కళల్లో ఇంటి ద్వారం అంటే దాటే ప్రాంతము, ట్రైన్ లోపలికి ఎక్కే మెట్లు, వ్యాపారం మరి ఉద్యోగ ఆవరణలో వెళ్ళే ప్రాంతము, శరీరములో పాదాలు, మరి అవంకిల్ జాయింట్ ప్రాంతం మొదలైన అంశాలతో కూడిన అనుభవాలు కళ్ళల్లోకి వస్తాయి. ఇది నిస్సహాయత. ఈ నిస్సహాయతలో ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళకి వస్తాయి. అంటే అన్నిటికీ ఏదడిగినా మాకు టైం లేదు అన్న వారికి మనము ఈ నిస్సహాయత అనే పుస్తకం వాళ్ళకి గనక మనం ఇస్తే వాళ్ళు చదువుకొని ఆ నిస్సహాయత నుంచి బయటపడి వాళ్ళు క్రమేపీగా వాళ్ళ ఆత్మ ఉద్ధరణ కోసం వాళ్ళు బయటికి రావటానికి చాలా అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటి, 4 శత్రువులు. ఇది దివ్య నేత్రం ఓపెన్ కాకపోవటానికి ఇది 4 శత్రువులు. ఏంటిది, ఆధ్యాత్మిక విద్యను అభ్యసించే సాధనుడికి మార్గమధ్యంలో వైకుంఠపాళి ఆటల్లో పాముల్లాగా 4 ప్రధాన శక్తులు వస్తాయి. మన వైకుంఠపాళి పాము ఆడతా అన్నమాట. 4 శత్రువులు కలుగుతాయి. వీటిలో సకాలంలో గుర్తించి వాటి నుండి జ్ఞానంతో బయటపడటం ద్వారా అనేక అనారోగ్యాలు మనకు రాకుండా మనమే జాగ్రత్త పడవచ్చు. వీటిని రాకుండా మనమే జాగ్రత్త పడవచ్చు. ఇంత చక్కని విషయాన్ని తెలిపింది ఎవరు? డాన్ ఇవాన్ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త తెలిపాడు.
దీని గురించి మనం తెలుసుకుందాం. ఆ శాస్త్రవేత్త ఏం చెప్పాడో అసలు ఈ 4 శత్రువులు అంటే ఏంటి అనేది చూద్దాం. ఇది ముప్పు చూనికి 4 శత్రువులు అంటే దివ్య నేత్రానికి ఉత్తేజం కానోళ్ళకి ఈ 4 శత్రువులు ఉంటాయి. ఏంటి 4 శత్రువులు? ఎవరైతే నేను ఆత్మ పదార్థాన్ని కేవలం శరీరాన్ని మాత్రమే కాదు అనే ఆత్మ పదార్థం అనేక జన్మల్లో నేర్చుకోవటమే మాత్రమే ప్రయాణం చేస్తుంది. ప్రతి ఆత్మ నేర్చుకోవటం కోసమే ప్రయాణం చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకొని జ్ఞాన సాధనలో ఉంటారు. అంటే వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు జ్ఞానము జ్ఞాన సాధనలో ఉంటారు. వారి తొలి దశల నుండి పూర్ణాత్మ స్థాయికి చేరుకునే వరకు ఈ 4 స్థాయిలు దాటవలసిందే. వాళ్ళు పూర్ణాత్మ స్థాయిలు దాటాలంటే ఈ 4 జరగాల్సింది. ఏంటి అది? ఫస్ట్ కావాలంటే రాసుకోండి. భయము, 2 అసంపూర్ణ జ్ఞానము, 3 అతీంద్రియ శక్తులు, 4 ఆధ్యాత్మిక బద్ధకం. ఏంటి? 1 భయము, 2 అసంపూర్ణ జ్ఞానము, అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మిక బద్ధకం. ఇది వీటిని ముపుచ్చు యొక్క 4 శత్రువులుగా పేర్కొంటాము. ఆ దివ్య నేత్రం ఓపెన్ కాకపోవటానికి కారణం 4 శత్రువులు. అంటే ఈ 4 నిరోధాలు ఏ ఒక్క నిరోధం జరిగినా ఆత్మ పరిణితి కుంటుపడే ప్రమాదం ఉంది. నీ యొక్క ఎదుగుదల కుంటుపడే ప్రమాదం ఉంది. నిజానికి ఒక్కొక్క ఆత్మ తీసుకునేటువంటి అనేక జన్మల్లో, ఒక్కొక్క ఆత్మ తీసుకునే జన్మల్లో భయం నుండి బయటపడేందుకు కొన్ని జన్మలు, అసంపూర్ణ జ్ఞానం నుండి బయటపడేందుకు కొన్ని జన్మలు, అతీంద్ర శక్తుల నుండి బయటపడేందుకు కొన్ని జన్మలు తీసుకుంటూ, అయితే ఏదైతే ఒక జన్మ ఆఖరి జన్మ తీసుకునే ప్రయత్నంలో ఒకానొక ఆత్మ పై స్థాయికి చేరుకోవటంలో పై 4 దశలు పునరావృతము అవ్వటం గమనిస్తాం. ఇంతకు ముందు జన్మలో ఎక్కడైతే ఆధ్యాత్మిక ప్రగతి నిలిచిపోయిందో తిరిగి అక్కడి నుండే మొదలవటం గమనిస్తాం. నువ్వు గత జన్మలో ఏం చేశావో తర్వాత అక్కడి నుంచే ఇది మొదలవుద్ది. నిరోధాలు మనం అర్థం చేసుకొని వాటి నుండి బయటపడినట్టయితే ఆ నిరోధమే భౌతిక శరీరంలో జబ్బుగా వస్తుంది. ఆ నిరోధాలే భౌతిక శరీరంలో జబ్బుగా వస్తుంది. కాబట్టి నిరోధాన్ని గుర్తించి బయటపడినప్పుడు ఆ జబ్బును పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంది. అయితే వీటిలో మొట్టమొదటి భయము. వీటిలో ఎక్కడో ఏదో నిరోధాలు ఉండబట్టే అదే మనకు జబ్బుల్లాగా వస్తున్నాయి. ఏంటిది? ఫస్ట్ భయం. ఆత్మ తన తొలి దశలో భయానికి సంబంధించిన పాఠాలు నేర్చుకుంటుంది. ఆ భయము శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటుంది. ఎక్కడైనా భయం పొంచి ఉన్నప్పుడు అక్కడ మనకు తెలియకుండానే ఎంతో శక్తి, ఎంతో ఆనందాన్ని కోల్పోతామని అర్థం చేసుకోవాలి. ఈ భయంలో 4 రకాల భయం ఉంటుంది. అసలు ముందు ఆధ్యాత్మిక సాధనలోకి వచ్చిన ఎన్ని సంవత్సరాలైనా భయం ఉందంటే అక్కడ శక్తిని ఊరకనే కోల్పోతుంది. దానికి ఆ భయం 4 రకాల భయాలు ఉన్నాయి. ఫస్ట్ శారీరక భయం. శరీరానికి సంబంధించిన ఈ శరీరం ఏమవుతుందో ఫస్ట్ వీళ్ళకి శరీరం ఏమవుతుందన్న భయం. ఎందుకంటే శరీరమే నేను అనుకునే తత్వం ఉన్నవాళ్ళు ఎన్నో రకాలు పరీక్షించుకోవడం కోసం ఎన్నో రకాల పద్ధతులు, ఎన్నో రకాల ప్రయోగాలు అవలంబిస్తారు. ఈ శరీరానికి సంబంధించిన భయం నుండి బయటపడాలి. ఫస్ట్ ఈ శరీరమే నేను అనుకునేవాడు దాంట్లో నుంచి బయటపడాలి. అవకాశం వచ్చినప్పుడల్లా ఈ శరీరంతో సాహస కార్యక్రమాలు చేయటం ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక భయాలు పూర్తిగా తొలగిపోతాయి. దేహ దారుఢ్యం కోసం జరిపే పరీక్షల దగ్గర నుండి వాటర్ పార్క్లో ఫ్లెక్సీల వరకు అనేక రకమైన ఆనందాలు, చిన్న పెద్ద పరీక్షలు కేవలం దేహానికి సంబంధించి మనం మోస్తున్న భయాలు వదిలించుకుందే అని అర్థం చేసుకొని కోరి ఆ ఆనందాలను, ఆశ్చర్యాలను తప్పక పొందాలి. జీవితం అనే ఆటకు శరీరం అనే బొమ్మను తీసుకొని వచ్చాము. దీన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. అప్పుడే జన్మ సార్థకం అవుతుంది. ఈ నాటకం ఆడటానికి ఈ శరీరాన్ని తెచ్చుకున్నాను అనే తెలిసినప్పుడే మనకు సార్థకం లభిస్తుంది. రెండోది మానసిక భయము. నిజానికి నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలలో అంటే మనసు సంబంధించింది ఏం జరుగుతుందో అనే భయం. భవిష్యత్తులో ఆ విషయం జరిగినప్పుడు కూడా జరుగుతుందోమో అని ఊహల్లో ఎన్నో భయాలు సృష్టించుకొని ఊహాజనితంగా భయాన్ని ఎదుర్కోవటం జరుగుతుంది. వీళ్ళే ఊహించుకొని అది జరుగుతుంది. దానినే మనం మానసిక భయం అంటాము. అదేవిధంగా ఆఫీసులో, బాసులో జరిగే విషయాలు, ఉద్యోగంలో భయాలు, వ్యాపారాల్లో భయాలు, పిల్లల అనేక భయాలు ప్రధానంగా మానసిక భయంలోకి వస్తవి. ఇవన్నీ నిరంతరం ధ్యానంతో 80% వరకు వీటి నుండి బయటపడవచ్చు. మిగిలింది విశేషణ ద్వారా పొందుతాము. ఉదాహరణ, సాయంత్రం పిల్లలు ఇంటికి రావటం
ఒక అరగంట ఆలస్యం అయితే తల్లి ఇంట్లో ఈ చివరి నుండి ఆ చివరి వరకు బయట ఇంట్లోకి ఆందోళనగా తిరిగి గమనిస్తాం. పిల్లల్ని ఏదన్నా స్కూల్ పోయి ఆట లేక ఆందోళనగా అటు ఇటు తిరుగుతుంది. కానీ వాళ్ళు వచ్చి రాగానే రానే వస్తారు. అర్ధగంటలో తల్లి పడిన ఆందోళన మైండ్ ఫియర్గా చెప్పుకోవచ్చు. ఆ కాస్త ఉన్న ఆందోళన ఎవరి దగ్గర ఉందో అది మైండ్ ఫియర్గా చెప్పుకోవచ్చు. ముందు బుద్ధిమాన్యం మూడోది. గతంలో ఏవైతే పనులు మనం అద్భుతంగా చేశామో మళ్ళా అలాంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మళ్ళీ దానిని చేయగలుగుతామా లేదా అనే బుద్ధి మీద ఎక్కున్న ఆత్మవిశ్వాసము, ఆత్మస్థైర్యం మీదే మనకు ఒక రకమైనటువంటి అపనమ్మకం ఏర్పడి దాని ద్వారా కూడా భయం వస్తుంది. ఒక పని చేశావు మళ్ళీ అదే పని వస్తుంది, నువ్వు ఆలోచిస్తావు అనుకో, అక్కడ నీకు భయం వస్తుంది. ఏంటి ఇది? ఉదాహరణకి 10వ తరగతి పరీక్షల్లో మొదటి స్థానం, ఇంటర్ మొదటి స్థానం, డిగ్రీలో మొదటి స్థానం, పీజీ స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా పరీక్షలు ఎదుర్కోవటం అనే భయం కలగటం వంటిది. ప్రతి పరీక్షలో కూడా వాడికి భయం ఉంటుంది, ఎదుర్కోవటం వంటిది. ఎప్పటికప్పుడు మన యొక్క శక్తి సామర్థ్యాలపై ఉన్నటువంటి ఈ ఈ అపనమ్మకాన్ని, దానిలో కూడుకొని ఉన్న భయాన్ని బుద్ధి భయము, ఇంటలెక్ట్ ఫియర్గా పేర్కొంటాం. అదేవిధంగా జీవిత ప్రణాళికలో భాగంగా మనం ఎంచుకొని వచ్చిన పెద్ద పెద్ద పనులు, మీరు డిజైన్ చేసుకొని వచ్చిన పెద్ద పెద్ద పనులు, ప్రాజెక్టులు పూర్తి చేయటం పూర్తిగా నిమగ్నమైనప్పుడే ఈ బుద్ధి మాధ్యం నుండి ఆ భయం అంటే బుద్ధి ఫియర్లోంచి బయటపడతాం. లాస్ట్ ఆత్మ భయం, చివరి ఆత్మపరంగా తెలియని భయం. అన్నీ అర్థమైనప్పటికీ, అన్ని భయాలు పోగొట్టుకున్నప్పటికీ కూడా ఎక్కడో ఏదో ఒక మూల భయం మనం వెంటాడుతూ ఉంటుంది. ఎక్కడో ఎక్కడ కొద్దిగా ఉంటుంది, వెంటాడుతుంది. అది ఆత్మపరంగా ఆత్మ సహాయకులతో అన్నటువంటి అందరూ ఆత్మ సహచరుల నుంచి మనకు ఉన్నటువంటి సహజీవనం నుండి పొందే ఒక అనుభవంగా దాన్నే ఆత్మ భయంగా, సోల్ ఫియర్ చెప్పవచ్చు. నిశ్చితంగా పరిశీలిస్తే సమూహంలో ఉన్నప్పుడు మన నుండి ఇతరులకి చేరవలసిన జ్ఞానంలో జాప్యం జరిగినప్పుడు, మన నుండి ఇతరులకి పోవలసిన జ్ఞానంలో జాప్యం జరిగినప్పుడు సహజంగా అవతల వారికి బాధ భయం ఉండటము సహజము. వాళ్ళకి మనం పంచాల్సిన జ్ఞానం పంచకపోతే వాళ్ళకు ఉండటం సహజం. దీనినే మనం తీసుకొని ఒక తెలియని భయాన్ని పొందుతూ ఉంటాం. దీన్నే మనం తీసుకొని తెలియని భయాన్ని ఇది కర్మయోగ స్థాయిలో తిండి బట్ట ఇల్లు మొదలైన సేవలు సహాయంగా ఉంటే, జ్ఞానయోగ స్థాయిలో జ్ఞానాన్ని అందరికీ విరివిగా అందించటం ఉంటుంది. ఇలా జ్ఞానాన్ని పంచటం ద్వారానే ఆత్మ భయం నుండి బయటపడవచ్చు. కర్మయోగ స్థాయిలో ఉంటుంది, కానీ ఆత్మజ్ఞానం పంచినప్పుడే ఈ భయం నుండి వెరసి ఈ 4 రకాల భయాల నుండి బయటపడటం కోసం ధ్యానం ఒకసారి మొదలుపెట్టిన తర్వాత చాలామంది మొదట్లో ఈ భయం నుండి ఎన్నో అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొట్టమొదట ఈ భయం నుంచి ఎన్నో ఎదుర్కోవాలి. ధ్యానంలో వికృతమైన ముఖాలు, మనం ముఖం వైపుకు వస్తున్నట్టుగా లేదా భయంతో కూడిన కళలు మనం అనుభవాలుగా పొందుతూ లేదా సూక్ష్మ శరీరం విడుదలైనప్పుడు ధ్యానం నుండి ఒక రకమైన భయంతో మనం లేచిపోతాం. కొంతమంది ఏదేదో కానొస్తుంది, మాకెందుకులే గోళ అని లేచిపోతారు. లేకపోతే సూక్ష్మ శరీరం రిలీజ్ అయ్యేటప్పుడు కూడా భయం ఉంటే సూక్ష్మ శరీరం రిలీజ్ కాదు. ఇలా ఎన్నో రకాలు ప్రారంభ అనుభవాలు భయం నుండి బయటపడడం కోసం మనకు ఎదురవుతుంటాయి. ఎక్కడైతే మనం భయాన్ని పొంది ధ్యానాన్ని లేదా మార్గాన్ని ఆపుతున్నామో అక్కడ కళ్ళు మూసుకొని కూర్చొని నేను అద్భుతమైన ధ్యానాన్ని చేస్తున్నాను, నాకు నేను ఆత్మస్వరూపం అయినప్పుడు నాకు జరగటానికి ఏమీ లేదే, నేను ఒక ఆత్మస్వరూపాన్ని, ఇది నాకు జరగటానికి ఏమీ లేదే అని మనకు మనమే సర్ది చెప్పుకొని కళ్ళు తెరవకుండా అదే విధంగా మనల్ని మనం పూర్తిగా సాక్షిభూతంగా గమనిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఆ భయం నుండి పూర్తిగా బయటకు రాగలము. ఇలా నిత్య జీవితంలో కానీ ధ్యాన అనుభవాల్లో కానీ మనలో కానీ బయట కానీ వస్తున్న భయాలన్నిటినీ అధిగమించి ఎప్పుడైతే సాధనను నిరాటకంగా ముందుకు సాగిస్తామో అప్పుడు భయం నుండి బయటపడినట్టు లెక్క. ఇది భయము. 2, అసంపూర్ణ జ్ఞానం. ఏంటిది? ఇక్కడ అసంపూర్ణ జ్ఞానం అంటే మిడిమిడిగా జ్ఞానం చెప్పడం జరిగేది. ఏదైతే స్పష్టంగా ఉందో అనుకుంటామో అదే అడ్డంకయ్యి కూర్చుంటది. అంతే కొంత జ్ఞానం సంపాదించిన తర్వాత నాకు అంతా తెలుసు. ఇక్కడ కొంత జ్ఞానం సంపాదించిన తర్వాత నాకు అంతా తెలుసు, నాకు అంతా బోధపడిందని క్లోజ్డ్ మైండ్ ద్వారా చిన్నవారి నుండి కానీ పెద్దవారి నుండి కానీ వినటం పూర్తిగా ఆపేయటం జరుగుతుంది. నాకు అంతా తెలుసు, ఇంకా నాకేం పని లేదని క్లోజ్ జరుగుతుంది. ముఖ్యంగా మనకన్నా పెద్దవారి నుండి వినటానికి సుముఖంగా ఉన్న
కింద వారి నుండి వినటానికి ఆ వీడికి ఏమీ తెలుసులే, వీడు ఇప్పుడే కదా వచ్చింది అనేటువంటి అహంకారంతో కూడుకున్న ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానం మన ప్రగతి పదంలో నిలిసే ప్రమాదం ఉంది. కింద స్థాయిలో చెప్పేవాళ్ళు కూడా అహంకారంలో వాడికి ఏం తెలుసులే అని పెట్టామంటే అక్కడ మనకు ఒక అహంకారం ఉందని తెలుసుకోవాలి. ప్రస్తుతం కొంతమంది సమాజంలో ప్రొఫెసర్స్, ఇంజనీర్స్, డాక్టర్స్, లాయర్స్ అనే స్థాయికి ఎదిగిన తర్వాత నాకు అంతా తెలుసు అనేటువంటి ఒకలాంటి పద్ధతిలో ఆగిపోయి అత్యున్నతమైన జ్ఞానాన్ని వాళ్ళు తీసుకోకుండా క్లోజ్డ్ మైండ్లో ఉండిపోయే అవకాశం పుష్కలంగా ఉంటుంది ఇక్కడ. కాబట్టి ధ్యానంలో మనం కొంత పట్టు సంపాదించిన తర్వాత, మన గురించి మనకు కొంత అర్థమైన తర్వాత ఇంకా అక్కడితో ఆగిపోకుండా వస్తున్న ప్రతి సంఘటనను, ప్రతి వ్యక్తిని, ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఓపెన్ మైండ్గా ఉండి తెలుసుకోవటం కోసం ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తామో అప్పుడే మనలో ఉన్నటువంటి చిన్న అహంకారపు రేణువు కూడా పూర్తిగా నశించి మరింత జ్ఞానం పొందే అవకాశం ఉంది. 99% తెలిసినప్పటికీ 100వ అవకాశాన్ని ఎప్పుడు ఓపెన్ మైండ్గా పెట్టుకోవాలి. ఇంచుమించు ఆ వ్యవహారాన్ని పూర్తి చేస్తామనగా ఆఖరి క్షణంలో అత్యున్నతమైన ప్రక్రియ లేదా మార్గం తెలిసినటువంటి వెంటనే 99వ అవకాశాన్ని విడిచిపెట్టి 100వ అవకాశాన్ని ఆచరించవలసి రావచ్చు. కాబట్టి ఆఖరి క్షణం వరకు వేచి ఉండటం, 100వ అవకాశాన్ని పరిగణించడం చెయ్యాలి. క్రింద స్థాయి వాళ్ళ నుండి కూడా నేర్చుకొని ఎప్పుడు సుముఖంగా ఉండాలి. కింద స్థాయిలో వాళ్ళతో కూడా నేర్చుకుంటూ సుముఖంగా ఉండాలి. ఈ అనుభవపూర్వక పాఠాలన్నీ అసంపూర్ణ జ్ఞాన నిరోధంగా మనం అర్థం చేసుకోవాలి. ఆ చిన్న అహంకారం నుండి పూర్తిగా బయటపడటం, ఎప్పుడు ఓపెన్గా ఉండటం అనేది యోచనా సరళి ఎప్పుడైతే మనం అవలంబిస్తామో అప్పుడు మన నిరోధం నుండి ఉండిపోకుండా బయటపడటం జరుగుతుంది. ఇక్కడ ఈ స్థితిలో అతీంద్రియ శక్తి సమకూరటం మొదలవుతుంది. అంటే ఇక్కడ ఒక చిన్న అహంకారంతో వాడు ఎప్పుడైతే ఉంటాడో వాడు అక్కడ ఓ పెద్ద డ్యామేజ్ పడుతుంది. కాబట్టి దాన్ని మనం చిన్నంగా వదిలించుకోవాలి. దాని తర్వాత వచ్చేది అతీంద్రియ శక్తులు. సాధనలో ఎప్పుడైతే అతీంద్రియ శక్తులు మొదలవుతుందో అంటే ఏమొస్తుంది? సంకల్ప శక్తి, ఊహాశక్తి, టెలిపతి, టెలిపోర్టేషన్, ఆరా, ఇలా అది ఏదైనప్పటికీ కూడా అతీంద్రియ శక్తిని కేవలం మన ఆత్మ ప్రగతికి లేదా సమాజ ఆత్మ ప్రగతికి మాత్రమే వాడాలి. ఏవైతే వ్యక్తిగత విషయవాంఛనలు కానీ ప్రాపంచిక విషయవాంఛనలు కానీ అతీంద్రియ శక్తులు మనం వినియోగిస్తామో అక్కడ మన నిరోధాల్లో చిక్కుకున్నట్టు లెక్క. అభివృద్ధి యొక్క ఖచ్చితంగా కుంటుపడుతుంది. సర్వసాధారణంగా మనం వింటూనే ఉంటాం. ఏమింటాం? బాలనాగమ్మ సినిమా చూసాం కదా. బాలనాగమ్మ మరియు మాయలు పకీరు కథ. దాంట్లో అక్కడ మాయలు పకీరు తనకు వచ్చిన శక్తులన్నిటిని కూడా నేను మొత్తం సామ్రాజ్యానికి అధిపతి కావాలి, ఈ భూమి మొత్తం నాకే హస్తగతం కావాలి అనే ఒక విషయవాంఛ లేదా ప్రాపంచిక పరిధిలో కూడుకున్నట్టుగా తనకున్నటువంటి శక్తి వాడటం వల్ల అదే ఆయన్ని పూర్తిగా భస్మం చేసే స్థితికి తీసుకెళ్ళింది. అదేవిధంగా భస్మాసురుడి గురించి ఎన్నో కథలు మనం వింటుంటాం. వాటిలో గమనిస్తే అన్నిట్లో కూడా మేమే పూర్తిగా పాలించాలి, ఈ మొత్తం మాకే హస్తగతం కావాలి అనేటువంటి ఒక అహంకారపూరితమైన కాంక్ష వలన అది వారిని నాశనం చేయటమే కాకుండా ఎన్నో జన్మలు మళ్ళీ మళ్ళీ తీసుకురావటం గమనిస్తుంది. ఆ రకంగా ఉన్న వాళ్ళు ఎన్నో జన్మలు మళ్ళా భూమి మీదకి రావాలి. ధ్యానం, శాకాహారం పాటించే వారికి, వాక్శుద్ధి ఉన్న వారికి ఖచ్చితంగా అతీంద్రియ శక్తులు వచ్చి తీరుతాయి. ఇక్కడ ధ్యానం చేస్తూ నీ వాక్కు కరెక్ట్గా ఉందంటే అక్కడ అతీంద్రియ శక్తులు వచ్చే తీరుతాయి. అయితే వాటిని వ్యక్తిగత ఆత్మ ప్రగతికి, సమాజ ఆత్మ ప్రగతి ఎప్పుడైతే మనం వాడతామో అప్పుడు మరింత శోభాయమానంగా ఉపయోగపడి ఇంకా తరగతిగత ఆత్మ ప్రగతి పూర్తి చేసుకున్న వాళ్ళ మొత్తం. ఇక్కడ అతీంద్రియ శక్తులు ఉపయోగించడం అంటే ఏంటది? మన సంకల్ప శక్తి ఉపయోగించి ఏదైనా ఒక పని చెయ్యాలి అన్నప్పుడు అది మన ఆనందానికి లేదా ఆత్మ ప్రగతికి ఉపయోగపడే ఉండాలి. ఏదైనా మనం సంకల్పంతో ఉన్నప్పుడు మనం ఆనందానికి ఉపయోగించుకోవాలి, ఆత్మ ప్రగతికి ఉపయోగించాలి. ఒక మంచి ఆధ్యాత్మిక పుస్తకం రావాలి అని, ఒక మంచి టూర్ ఆధ్యాత్మిక సంబంధించిన వెళ్ళాలి అని కానీ, లేదా వేరే వాళ్ళని పంపించడం కానీ, ఒక మంచి మాస్టర్ వచ్చి క్లాస్ చెప్పడం కానీ, సామూహిక పిరమిడ్ ధ్యాన మందిరాలు నిర్మించబోవటం, ఇటువంటి ఏదైనా ఆత్మజ్ఞానానికి సంబంధించిన ధ్యానానికి సంబంధించింది వ్యక్తిగతంగా లేదా సామూహికంగా పెట్టుకొని అక్కడ మన సంకల్పాన్ని ఉపయోగించడం ద్వారా మన సమయాన్ని వేచించటం, డబ్బును ఖర్చు పెట్టడం,
మన మాట ఉపయోగించడం చెయ్యాలి. అంటే ఇట్లాంటివి చేయాలి. ఎందుకంటే మన సంకల్పం చాలా విలువైనది. మన సంకల్పం చాలా విలువైంది. దాన్ని వాడుతున్నామంటే అక్కడ మన అతీంద్ర శక్తిని మనం వాడుతున్నట్టే లెక్క. నీ దగ్గర ఉన్న అతీంద్ర శక్తినే సంకల్పం కింద నువ్వు వాడుతున్న లెక్క. ఈ మూడవ నిరోధం అయినటువంటి అతీంద్ర శక్తులు ఎప్పుడైతే విషయవాంఛనకి, ప్రాపంచ విషయాలు కాకుండా కేవలం ఆత్మ ప్రగతికే వాడేతామో అప్పుడు అతీంద్ర శక్తుల నిరోధం నుండి మనం బయటపడతాము. ధ్యానం మొదలుపెట్టి కొత్తల్లో మనం ఒకటికి ఆరా నిర్ధారణ కోసం మన సంకల్ప శక్తి, టెలిపతి ఆరా ఉపయోగించిన అది కేవలం తెలుసుకోవడం కోసం అన్నట్టుగా కొత్త అనుభవం తీసుకోవచ్చు. కానీ ఒకసారి మనకు వచ్చిన కళ జరుగుతుంది, మన వాక్యకి మన సంకల్పానికి శక్తి ఉంది అని తెలిసాక అతీంద్ర శక్తి లేదా సంకల్ప శక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వాక్కు ఇవన్నీ జరుగుతున్నాయంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా కొత్త వాళ్ళు కళల్లో కానీ ధ్యాన అనుభవాలు కానీ ఫలానా వారికి ఇలా జరుగుతుంది అని, చెడు కానీ మంచి కానీ జరుగుతుంది అని తెలిసి కొద్ది రోజులు అది జరగటం ఎప్పుడైతే వాళ్ళు గమనిస్తారో అప్పుడు ముఖ్యంగా వాళ్ళు చేయవలసింది ఆ అనుభవాన్ని ఊరికే 10 మందికి చెప్పుకోవడం మాత్రమే కాదు. ఒక విశ్వ ప్రణాళిక లేదా ఆత్మకి ప్రణాళిక వారు వెంటనే తయారు చేయాలి. విశ్వ ప్రణాళిక, ఆత్మ ప్రణాళిక చేయాలి. భవిష్యత్తు ప్రణాళిక చేసుకున్నప్పుడే ఇక నుంచి వారికి వచ్చేటువంటి భవిష్యత్తు అనుభవాలన్నీ కూడా కేవలం వాళ్ళు ఏదైతే వ్యక్తిగత ప్రణాళిక, సామూహిక ప్రణాళికలు తయారు చేసుకుంటారో వాటికి సంబంధించిన అనుభవాలు మాత్రమే పొందటం జరుగుతుంది. అట్లా మార్చుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. మొదట్లో వచ్చేటువంటి మూడో నేత్రం అనుభవాలు భవిష్యత్తు గురించి వచ్చినటువంటి ఎటువంటి స్వీయ ప్రణాళిక లేదు కాబట్టి వేరే వాళ్ళ విషయంలో చూడగలిగాము. ఎప్పుడైతే మన ప్రణాళిక మనం తయారు చేసుకుంటామో మన సంకల్పం మన యొక్క మార్గం కోసమే మాత్రం ఉంటుంది. కాబట్టి ఎవరైతే అతీంద్ర శక్తిని మొదలైందో వాళ్ళు వ్యక్తిగత లేదా సామాజిక ప్రణాళిక తయారు చేసుకుని దానికి సంబంధించిన మాత్రమే తప్ప కలిగి ఉన్నప్పుడు దానికి అదే ఎప్పటికప్పుడు భవిష్యత్తు అనుభవాలు వస్తూ ఉంటాయి. అవసరాన్ని బట్టి ఆ ప్రకారం ముందుకు సాగిపోతుండాలి. ఇది అతీంద్ర శక్తులు. అసలు ఆధ్యాత్మిక బద్ధకం అంటే ఏంటి? ఈ నిరోధం. అతీంద్ర శక్తుల నుండి బయటపడిన తర్వాత మనం తెచ్చుకోవాల్సి వచ్చిన చివరి శత్రువు బద్ధకం. ఇక్కడ బద్ధకము అంటే నిత్య జీవితంలో బద్ధకం కాదు. నిత్య జీవితంలో బద్ధకం కాదు. దీన్ని ఆధ్యాత్మిక బద్ధకం అంటారు. పైబడిన వారి యొక్క ఆధ్యాత్మిక బద్ధం అన్నీ తెలిసి తర్వాత అంటే ఓల్డ్ ఏజ్ సోల్లో పైబడిన వారి యొక్క ఆధ్యాత్మిక బద్ధం అన్నీ తెలిసిన తర్వాత పూర్తిగా సత్యం బోధపడిన తర్వాత చేస్తే ఎంత ఏమొస్తుంది వాళ్ళకి? చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, జరిగేది జరుగుతూ ఉంటుందిలే అని మెట్ట వేదాంతంలో ఉండక అనునిత్యం పురుష ప్రయత్నంగా మనం ఏదైతే చేయటానికి ఒక ధ్యేయంతో వచ్చామో ఆ లక్ష్యంతో ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉండాలి. చేస్తే ఎంత, చేయపోతే ఎంత అనేది ఈ రకంగా పెట్టుకొని మెట్ట వేదాల్లో ఉంటారు, సాగుతూ ఉండాలి. అంటే అది దాటి సాగుతుండాలి అనే విషయాన్ని అర్థం చేసుకొని ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతుండాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఎవరి గురించి ఏది ఆగదు. ఎవరి గురించి ఏది ఆగదు. ఎవరు ఏమేమి చేయటానికి వచ్చారో అవన్నీ చేస్తూ ఉండాలి. మీరు ఏమైతే డిజైన్ చేసుకున్నారో అవన్నీ చేయాలి, కానీ మీకోసం భూమి ఏమీ ఆగదు. ఇక్కడ చిన్న మెలిక అర్థం చేసుకోవాలి. పురుష ప్రయత్నం మనం చేయవలసిన పని చేస్తూ అద్భుతంగా ఆనందంగా మనం ముందు సాగుతూ ఉండాలి. ఒక వ్యక్తి ఆగినప్పటికీ, ఎవరో ఒక వ్యక్తి ఆగినప్పుడు కూడా సమాంతరం ప్రకృతి తన పని తాను చేసుకుంటూనే వెళ్తూ ఉంటుంది. ప్రకృతి తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అలాగే మన జీవిత ధ్యేయం తెలుసుకొని వచ్చాం కాబట్టి 10 మందికి మంచిని చేస్తూ ఇస్తూ ఆనందాన్ని పొందుతూ మధ్య మార్గంలో కష్టపడి తెలివితేటలు మరి సరైన ఆధ్యాత్మిక వెరసి మూడిట్లో ఎప్పుడైతే సాధన సరిగా చేస్తామో అప్పుడు ఈ ఆధ్యాత్మిక బద్ధకం పక్కకి నెట్టి ఈ 4 నిరోధాల నుండి బయటపడి సంపూర్ణ ఆనందంతో నిత్యానందం పొందుతూ మనకు మనం ఉపయోగపడుతూ 10 మందికి ఉపయోగపడుతూ ముందుకు సాగుతున్నట్టు లెక్క. ఈ ఆధ్యాత్మికతలో కష్టపడాలి, తెలివితేటలు ఉండాలి, ఆధ్యాత్మిక సత్యం కూడా తెలవాలి. అంటే ఈ స్థాయిలో ఆత్మ అంతా బోధపడిన తర్వాత అడుగు తీసుకోవటం ఒక రకమైనటువంటి బద్ధకం వస్తుంది. అన్నీ తెలుసుకోవడం, ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఒక రకమైన బద్ధకం వస్తుంది. ఈ సమాజానికి దూరంగా వెళ్ళిపోతే బాగుండు. అప్పుడు ఏమనిస్తుంది? ఈ సమాజానికి దూరంగా వెళ్ళిపోతే బాగుండు,
ఎక్కడో హిమాలయాల్లో స్థిరపడితే బాగుండు అని కష్టమంతా ఎందుకు పడాలి అని ఆగిపోవటం జరుగుద్ది. కొంతమంది వెళ్ళిపోతూ కూడా అక్కడ హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసిన తర్వాత మళ్ళా తిరిగి వెనుక్కొచ్చి సంసార పక్షంలో మధ్య మార్గంలో ఉండి ముక్తిని పొందటమే సరైనదని తర్వాత కాలంలో వెనికి రావటం జరుగుద్ది. అబ్బా ఎందుకు పోయామరా, ఇక్కడే కూర్చి మధ్య మార్గంలో ఉంటే బాగుంటుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే అన్నిటికీ మూలమైనది ఆత్మజ్ఞానం అలవడిన తర్వాత దాని నుండి పుట్టిన ఇతర శాస్త్రాలు విషయాలు నేర్చుకోవటం కానీ తెలుసుకోవటం కానీ అసలు ఆసక్తి ఉండదు కాక ఉండదు. తెలుసుకునే విషయాలలో వీళ్ళకి ఈ ఆధ్యాత్మిక బద్ధకం ఉన్న వాళ్ళది అసలు ఆసక్తి ఉండదు. ప్రపంచాన్ని శాసించే జ్ఞానము సృష్టికి మూలం అర్థమైన తర్వాత మరలా ఈ రోజువారీ సంసార కుట్టుమిషను అలా ప్రాపంచిక పరిధి పాత్ర పోషించటం, భాషలు నేర్చుకోవటం, కళలు నేర్చుకోవటం అవసరమని తెలిసినప్పటికీ జీవిత లక్ష్యంలో భాగమని అర్థమైనప్పటికీ తిరిగి ఆచరించడం చాలా కష్టంగా ఉంటుంది. అన్నీ తెలిసి కూడా ఇవన్నీ ఆచరించాలంటే చాలా కష్టం. దీనినే మనం ఆధ్యాత్మిక బద్ధకంగా పేర్కొంటాము. దీంట్లో ఏమొస్తుంది? ప్రారంభంలో భయం అనే నిరోధాలు ఆగిన వారు ఏ రకంగా భయం ఉందని తెలిసినా ఆ స్థితిని మట్టు లేని కొండ, వాళ్ళు భయం ఉందంటే ఒక మట్టు లేని కొండగా అర్థం చేసుకొని ధ్యాన సాధనతో విశేషంతో భయాన్ని ఆలోచనలు పూర్తిగా అధిగమించే కృషి చెయ్యాలి. లేదంటే వచ్చిన శక్తి వచ్చినట్టే పోద్ది. ఈ భయం ఉందంటే ఒక కొండ కింద మట్టు ఉండదు, వస్తుంటుంది మొత్తం లీక్ అయిపోతుంది, నీ దగ్గర ఏమీ ఉండదు, గుండు సున్నా. భయం స్థాయిలో ఉండే అనారోగ్యాలు ప్రధానంగా మూలాధార స్వాధిష్టాన స్థితిలో గమనిస్తాము. అసంపూర్ణ జ్ఞానం నిరోధాలు ఉన్నవారు చిన్న చిన్నాలు కన్నాలతో ఉన్న కుండ మాదిరిగా వారి స్థితి అర్థం చేసుకోవాలి. ఉంటుంది కుండ, సన్న సన్న బెజ్జాలతో ఉన్న లీకేజ్ లాగా ఉందని చేసుకోవాలి. ఈ స్థితిలో వేసిన నీరు కొద్దిసేపట్లో అంతా బయటికి వెళ్ళిపోతుంది. అహంకారయుతంగా ఉండటం వల్ల ఏ రోజుకు ఆ రోజు పొందినది ఏదైనా కోల్పోవడం జరుగుతుంది. విశ్వామిత్రులా కాబట్టి 100 అవకాశాన్ని 100 అవకాశాలు సుముఖంగా ఉండాలి, ఇంకొక అవకాశం వస్తుంది సుముఖంగా ఉండాలి అంటే ఈ అహంకారంతో ఉన్న వాళ్ళందరూ కూడా సన్న సన్న బెజ్జాలతో లీకేజ్ అవుతుంది. అసంపూర్ణ జ్ఞానంలో ఉన్నప్పుడు వచ్చే అనారోగ్యాలు సమస్యలు ప్రధానంగా స్వాధిష్టాన మణిపూర చక్ర స్థాయిలో ఉంటాయి. అహంకారంతో అసంపూర్ణ జ్ఞానం అంతా నాకే తెలుసు అన్న వాళ్ళు ఇక్కడ ఉంటాయి. అతీంద్ర స్థాయిలో అనేక మంది సిద్ధాంతులు, బయట ఉన్న సిద్ధాంతులు, హీలర్సు బయట హీలింగ్ చేశారు. ఇతరుల యొక్క ఆత్మ పరిణితి సరిగ్గా అంచనా వేయకుండా, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళ పరిస్థితి అంచనా వేయకుండా, మూడో నేత్రం పరిపూర్ణత్వంగా గత జన్మల అవగాహన లేకుండా, అంటే వాళ్ళు దివ్య నేత్రం ఓపెన్ చేసుకుండా వాళ్ళ దగ్గర అవగాహన లేకుండా తగుదమ్మా అని అనేక సహాయాలు చేసి వేరే వారి కర్మల్లో వేలు పెట్టి కాల్చుకుంటూ ఉంటారు. ఇది పూర్తిగా తగదు. ఇంకొకటి, అతీంద్ర శక్తి అవరోధపు ఫలితాలు ప్రధానంగా అనాహత విశుద్ధ చక్రాల పరిధిలో ఎక్కువగా గమనిస్తాము. ఆధ్యాత్మిక బద్ధకం ఉన్న నిరోధం దాటడానికి మూల సూత్రం ఎప్పుడు ఏదో ఒక ఆధ్యాత్మిక బద్ధకం ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఎప్పుడు ఏదో ఒక కొత్త విద్య లేదా కొత్త విషయం నేర్చుకుంటూ నిరంతరము ఒక చిన్న విద్యార్థిలాగా ఉండటమే. ఎంతో జ్ఞానం పొంది ఎన్నో విషయాలు తెలిసి ఉన్నప్పటికీ కూడా ఈ భూమిపై ఈ శరీరం ఉన్నంత వరకు, ఎన్ని తెలిసినా ఈ భూమి మీద శరీరం ఉన్నంత వరకు ఇష్ట ప్రణాళిక అనుసరించి మనం ధ్యేయంగా ఇంకా మిగిలే ఉంది. అది ఎంత చిన్నదైనా అని గ్రహించి ఒప్పుకొని మళ్ళీ మళ్ళీ ఓనమాలు దిద్దుకుంటానే ఉండాలి. ఇది లేకపోవటం వల్ల మనం 10కి 10 చేయటం విఫలమై చుట్టూ ఉన్నవారు సరిగా లేరని అశాస్త్రీయమైన పరనిందతో కాలాన్ని గడిపేస్తూ ఉంటాము. ఇంకోటి, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మడికి కఠిన శిక్ష అన్న నానుల్లాగా, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడికి బ్రాహ్మడికి కఠిన శిక్ష అన్న నానుల్లాగా ఒక ఆధ్యాత్మిక బద్ధకంలో ఉన్న సాధకుడికి శిక్ష ఎక్కువ ఉంటుంది. ఆధ్యాత్మిక బద్ధకంలో ఉన్న వాడికి శిక్ష ఎక్కువ ఉంటుంది. చేసే జాప్యము ప్రతి క్షణం లెక్కిస్తారంట, పైన ప్రతి క్షణము లెక్కిస్తారు. వీళ్ళకి ఏమొస్తాయంటే తల భాగంలో వచ్చే సమస్యలు, నరాల వ్యవస్థ, చర్మ వ్యాధుల్లో లక్షల్లో వచ్చే సమస్యలు ప్రధానంగా ఈ కోవలకు వస్తాయి. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడికి బ్రాహ్మడికి కఠిన శిక్ష అంట. ఇదంతా రాస్తారంట. ఎక్కడ వస్తాయి? తలకు సంబంధించిన, హెడ్కి సంబంధించిన ప్రాబల్య వచ్చే సమస్యలు, నరాలకు వచ్చే సమస్యలు,
చర్మ వ్యాధుల్లో లక్షల్లో ఒకరికి వచ్చే సమస్యలు ప్రధానంగా ఈ కోవలోకి వస్తాయి. ఈ మాస్టర్స్ మనం తెలుసుకుంది నిస్సహాయిత. సమాజంలో నాకు కుదరదు, నా వల్ల కాదు, నేనేమీ చెయ్యలేనన్నవాడు వాడి స్థితుల గురించి చెప్పాము. ఏవండి, అందరికీ థర్డ్ ఐ ఓపెన్ అయిందంట, నాకు థర్డ్ ఐ ఓపెన్ కాలేదండి, ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నానండి, ఇంకేమన్నా మాకేమన్నా తాయిత్తు కడతారా, లేకపోతే మా నెత్తి మీద చేయి పెడతారా, ఇట్లాంటివన్నీ తీసేసి ఇగో 4 నిరోధాలు ఉన్నాయి, ఈ 4 నిరోధాల్లో ఎక్కడున్నాము అని తెలుసుకొని బయటపడితే నువ్వు కూడా ఆ దివ్యమైన ఆ దివ్య నేత్రాన్ని చూడటానికి ఒక మహానుభావుడు ఇచ్చిన ఇది. దాన్ని అనుభవపూర్వకంతో ఇవన్నీ డాక్టర్ జీకే గారు అనుభవించి శరీరం మీదకి అన్నీ తెచ్చుకొని అనుభవించి రాసిన ఈ యొక్క జ్ఞానము. కాబట్టి మీకు ప్రతిరోజు ఒక ముఖ్యమైన విషయాలు చెప్పుకుంటూ క్రమేణగా ఒక లైన్ వారిగా చెప్పుకుంటూ వస్తున్నాను. మరి ఇంత అవకాశాన్ని ఇచ్చిన సుజాత మేడం గారికి, అట్లానే కారుణ్య సమూహంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి, మరి నా క్లాస్ వినటానికి వచ్చిన బయట వారందరికీ కూడా మీ అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు చెబుతూ అనంత కోటి పాదాభివందనాలు. మీరందరికీ నాకు గురువులు, మీరంతా మీ దగ్గర ప్రతిరోజు నేర్చుకుంటానికి నేను ఈ యొక్క నాటకం ఆడటానికి వచ్చానోనని నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి ప్రతిరోజు ఒక అద్భుతమైన పాయింట్, మరి ఏదో ఒక ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రియలైజేషన్ కలుగుతుంది అనడంలో ఏమాత్రము సందేహం లేదు సార్. మరి నిస్సహాయత ఇది వినటానికి అందరికీ తెలిసినట్లుగానే ఉంటుంది. నిస్సహాయత అంటే ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అని. కానీ మరి ఆ నిస్సహాయత నుంచి మనము ఎలాంటి నిస్సహాయతలో ఉన్నాము, మరి ఏ విధమైనటువంటి నిస్సహాయతలలో ఉన్నప్పుడు మనము ఏ విధంగా చేస్తే దాని నుంచి బయటపడతాము అనేటువంటి చక్కటి జ్ఞానాన్ని ఈరోజు తీసుకున్నాము. మరి అనేక మానవ జీవితంలో అనేక ఛాలెంజెస్, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎన్నో ఛాలెంజెస్. మరి అలాంటి ఛాలెంజెస్లో మరి ఈ నిస్సహాయత నుంచి మరి ఫైనల్గా ధ్యానము, మై డియర్ ఫ్రెండ్స్, జ్ఞానము అంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి ఏ విధమైనటువంటి కళలు వస్తాయి, మంచాన పడినట్లు ఉన్నటువంటి పేషెంట్స్ వస్తున్నారా, లేకపోతే కుర్చీలు, అలాగే ఇంటి ద్వారాలు, మెట్లు, అంటే ఇవన్నీ కూడా సార్ చెప్పినట్లుగా స్కానింగ్ అన్నమాట. మనకి ఇవి వస్తున్నాయి అంటే గనక మనం ఎక్కడో ఒకానొక నిస్సహాయతలో ఉన్నాము. అది ఇండివిజువల్గా కానివ్వండి, కుటుంబ సమస్యలు కానివ్వండి, మన చుట్టూతూ ఉండేటువంటి ప్రదేశాలలో కానివ్వండి, ఎక్కడో చోట మనకొక నిస్సహాయత ఉంది అని తెలుసుకున్న వెంటనే మనము ఏమి ఆచరించాలి, వెంటనే ధ్యానం చేయాలి, చక్కటి ఇలాంటి క్లాసెస్ అటెండ్ అవ్వాలి. స్వాధ్యాయం చేయడం ద్వారా మనము అతి సునాయాసంగా బయటపడిపోగలుగుతాము. అంటే ఇనీషియల్గా ఏదైనా సరే కొంచెం కష్టంగానే ఉంటుంది అని కూడా చక్కగా ఎగ్జాంపుల్స్ చెప్పారు. మరి ఏదైనా ఒకటి కొత్తగా వచ్చినటువంటి పరికరాలు, గ్యాస్ అంటే ఏదైనా సరే, అది ఒక కార్ నేర్చుకోవడం కానివ్వండి, ఏదైనా ఫస్ట్ మనకి ఇనీషియల్గా కొంచెం ఫియర్ ఉంటుంది. కానీ అలవాటైతే దాని నుంచి మనం ఎంతో చక్కటి ఉపయోగాన్ని పొందుతాము. అలాగే ఈ నిస్సహాయత గురించి కూడా ఎక్కడ భయపడకుండా ఈ యొక్క చక్కటి జ్ఞానం ద్వారా బయట పడచ్చు అనేటువంటి చక్కటి ఇన్స్పిరేషన్ని మనం ఈరోజు ఈ నిస్సహాయత అనేటువంటి దాని నుంచి తెలుసుకుని ఫైనల్గా మనము భౌతికంగా బాగుండాలి అంటే గనక ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతామో అప్పుడు మనము ఆటోమేటిక్‌గా అన్నీ గూడా ఫిజికల్‌గా భౌతికమైనటువంటి జీవితంలో గూడా సరి చేసుకోగలుగుతాము. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఎంతో ఇంపార్టెంట్ అనేటువంటి చక్కటి జ్ఞానాన్ని తీసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఒక రకమైతే గనక మరి ఎంతోమంది గత 10 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క ధ్యాన మార్గంలో ఉండి, మనకి తెలియకుండానే మనలోనే ఉన్నటువంటి మరి ఒక 4 శత్రువులతో మనం కొట్టుమిట్టుకుంటున్నాము. వాటి నుంచి బయటపడండి అనేటువంటి జ్ఞానాన్ని గూడా ఎంతో అద్భుతంగా వివరించారు సారు. మరి ముఖ్యంగా
మనకున్నటువంటి భయాలు ఎప్పుడైతే ధ్యానంలోకి వస్తామో ఆటోమేటిక్‌గా నెమ్మదిగా పోతూ ఉంటాయి. మనం సరైనటువంటి ధ్యాన సాధన చేస్తున్నప్పుడు ముఖ్యంగా మరి ఈ భయాల్లో శారీరక భయం గురించి అంటే ఏమిటి? మానసిక భయం అంటే ఏమిటి? బుద్ధిపరమైనటువంటి భయం అంటే ఏంటి? మరి ఆత్మకు సంబంధించినటువంటి భయం అంటే ఏంటో ఎంతో చక్కగా వివరించి మరి మనము ముందుగా భయం నుంచి బయటపడాలి అని, అలాగే అసంపూర్ణ జ్ఞానం మై డియర్ ఫ్రెండ్స్. ఇది మనము ఒక 2 ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఏంటంటే ఆహ్, మనం అనుకుంటూ ఉంటాం. మనం ఒక 10 సంవత్సరాల నుంచి వచ్చాము, 20 సంవత్సరాల నుంచి మనకన్నీ తెలుసు అని అనుకుంటాం. కానీ మనకేమీ తెలీదు మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ తెలుసు అని అనుకుంటున్నాము అంటే గనక అహంకారమే. ఎప్పుడైతే ఈ యొక్క సరికాని ఈ యొక్క అహంకారము ముఖ్యంగా మహానుభావులు అందరూ చెప్తూ ఉంటారు. అన్నిటికంటే అహంకారమట ఆధ్యాత్మిక అహంకారం అనేది చాలా డేంజర్ అని. మరి ఇలాంటి అహంకారం ఉన్నప్పుడు మనం ఎంత ధ్యానం చేసినా కూడా అది కుండలో నుంచి చిల్లులు పడ్డ కుండలో నుంచి నీరు ఏ విధంగా వెళ్ళిపోతుందో, మరి ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి జాగ్రత్త అని మరి ఒక చక్కటి అలర్ట్ ఇచ్చారు. అలాగే అతీంద్రియ శక్తుల గురించి కూడా ఆహ్, ముఖ్యంగా ఎవరైతే ధ్యానం చేస్తారో, చక్కటి వాక్సిద్ధి ఉంటుందో వారికి వస్తుంది ఈ యొక్క సిద్ధులు అనేవి. కానీ మనకున్నటువంటి మిడిమిడి జ్ఞానంతో కాకుండా ఎవరి కర్మలు వాళ్ళు ఈ భూమి మీదకొచ్చిన వాళ్ళందరూ గూడా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ప్రణాళిక ఉంటుంది అని తెలుసుకొని అనవసరంగా వేరే వాళ్ళ కర్మల్లో దూరకుండా వాళ్ళకి కేవలము జ్ఞానాన్ని ఇస్తూ కేవలము విశ్వ కళ్యాణ కార్యక్రమాలకే ఈ యొక్క అతీంద్రియ శక్తులను వినియోగించాలని, అలాగే ఆధ్యాత్మిక బద్ధకం మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. ఎందుకంటే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అందరికీ అన్నీ మరి తెలుసు మై డియర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళకి బాగా ఒక మంచి అలర్ట్ అన్నమాట ఇది. ఎందుకంటే ధ్యానం అంటే ఎంతో శక్తి అని తెలుసు. జ్ఞానం అంటే ఎంతో మనకి మన యొక్క జీవిత లక్ష్యం వైపు నడిపిస్తుందని తెలుసు. అన్నీ తెలిసి కూడా ధ్యానం చేయాలంటే మనకు టైం ఉండదు. ఆ! ఒకానొక మరి ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని బద్ధకంతో మరి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. మరి ఇవన్నీ గూడా ఆహ్, చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అదే ఏమీ తెలియని వాళ్ళకైతే కొంచెమే శిక్ష. అన్నీ తెలిసిన వాళ్ళకి మరింత శిక్ష అని చెప్పేసి, ఎవరైతే ధ్యానం గురించి తెలిసి, జ్ఞానము ఉండి ఇది ఇలా అని తెలిసి కూడా తప్పులు చేస్తున్నామంటే, ఎంతో కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి అని మరి ఎప్పుడూ కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వాళ్ళు నిరంతరం కష్టపడుతూ వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానంతో విశ్వ కళ్యాణంలో ఒక పాత్రను పోషిస్తూ బద్ధకం లేకుండా ఉంటూ ఎప్పుడు కొత్తవి నేర్చుకుంటూ నిరంతర విద్యార్థిలాగా చక్కటి వినయంతో ఉండాలి అని మనము ఎక్కడన్నా ఈ వ్యాధులు ముఖ్యంగా చర్మ వ్యాధులు కానీ తలకు సంబంధించిన వ్యాధులు కానీ ఈ నరాల సమస్యలు కానీ ఇవన్నీ ఏంటంటే ఇండికేషన్స్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే మన దేహంలో ఒకటి ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చిందంటే, మనం అక్కడ డెఫినిట్‌గా ఇంకా ఏదో సరి చేసుకోవాలి అనేటువంటి ఇంటిమేషన్ మనం ఈ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అద్భుతంగా తెలుసుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మనము ముఖ్యంగా ఈరోజు మరి కొత్త వాళ్ళకి నిస్సహాయత నుంచి ఏ విధంగా బయటపడాలి? అలాగే అన్నీ తెలుసు అని అనుకుని చూడండి మనము మన కారుణ్య సమూహంలో ఆహ్, మరి ఎంతోమంది కంటిన్యూయస్‌గా వస్తూ ఉంటారు. మరి కొంతమంది 2 రోజులొస్తూ ఉంటారు. 3 రోజులు రారు. 2 రోజులొస్తూ ఉంటారు. ఎప్పుడన్నా ఏదన్నా ఇంపార్టెంట్ అంటే పర్వాలేదు. కానీ మనము బద్ధకిస్తున్నాము అంటే చెక్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. అహంకారము మనలో ఎక్కడో ఏదో మూలన స్టార్ట్ అయింది. సో, ఇలాంటి ఈ ఇలాంటి వాటన్నిటి నుంచి బయటపడేయడానికే ఇలాంటి క్లాసెస్ వినాలి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడే మనలో గూడా ఎంతో ఆధ్యాత్మిక అహంకారం ఉంది. మనం తెలిసి కూడా మన యొక్క టైంని, సమయాన్ని ధ్యానానికి, మరి జ్ఞానానికి, జ్ఞాన ప్రచారానికి మనం ఏమాత్రం ఇవ్వడం లేదు అని తెలుసుకొని మరి ఒక అలర్ట్ ఇచ్చిందనమాట యూనివర్స్. వినలేదు అనుకోండి ఏం చేస్తుంది ప్రకృతి దాని అవి ఏం చేయాలో అది చేస్తూ ఉంటుందనమాట. కాబట్టి ఈరోజు క్లాస్ విన్న వాళ్ళందరూ కూడా దేనికి భయపడకుండా ఎలాంటి నిస్సహాయత నుంచైనా బయటపడొచ్చు. అలాగే ఎంతో ఎప్పటినుంచో ఉన్నా కూడా మరి ఈ యొక్క ముముక్షువుకు ఉండవలసినటువంటి 4 శత్రువుల్లో మనం ఏ శత్రువు దగ్గర మనము కొట్టుమిట్టాడుతున్నామో గమనించుకుంటూ వాటి నుంచి బయటపడాలని మరి ఈ చక్కటి జ్ఞానాన్ని అందించిన రామాంజనేయులు సార్ గారికి హృదయ లోతుల నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థాంక్ యూ సార్.
థ్యాంక్ యూ మేడం.